బంగారంతో సమానంగా వెండి ధర కూడా భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇన్వెస్టర్లకు వెండి భారీ లాభాలను అందించింది. వెండి ధర ఈ ఏడాది ప్రారంభం నుంచి భారీగా పెరిగింది. ముఖ్యంగా వెండిలో పెట్టుబడి పెట్టిన వారికి భారీగా రిటర్న్స్ లభించాయి. ప్రధానంగా వెండి ధర రీటైల్ మార్కెట్లో 1 కేజీ ₹1,00,000 దాటింది. ఈ నేపథ్యంలో అసలు బంగారం, వెండి ఎందులో పెట్టుబడి పెట్టాలి, రానున్న 15 సంవత్సరాల్లో పెట్టుబడులకు ఏది మంచి ఆప్షన్ అనే విషయాలు తెలుసుకుందాం. బంగారం, వెండి రెండూ దీర్ఘకాలిక పెట్టుబడి పోర్ట్ఫోలియో భాగం కావచ్చు. అయితే 5-15 సంవత్సరాల తర్వాత రాబడిని ఇస్తుందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. గత డేటా, మార్కెట్ ట్రెండ్లు, గోల్డ్ సిల్వర్ రేషియో, రిస్క్ స్థాయిలను పరిశీలిస్తే ఈ నిర్ణయం స్పష్టమవుతుంది. మార్చి 24, 2025 నాటికి బంగారం ధర ఔన్సుకు 3,030, వెండి ఔన్సుకు 33. గత ఏడాది బంగారం 40% పెరిగితే వెండి 34% పెరిగింది. రెండూ ఆకట్టుకునే రాబడినిచ్చాయి. కానీ వెండి కొంత వెనకబడింది. 2020 నుంచి 25 వరకు బంగారం ధర 10 గ్రాములకు 48,000 నుంచి 88,500కు పెరిగింది. అంటే సుమారు 84% రాబడి. వెండి ధర కిలోకు 50 నుంచి ₹1,00,000 పెరిగింది. అంటే 100% రాబడి. ఈ వ్యవధిలో వెండి బంగారం కంటే మెరుగైన రాబడినిచ్చింది. 2015లో బంగారం ధర 26,400, 2025లో 88,500, అంటే 235% రాబడి. వెండి ₹35,000 నుంచి ₹1,00,000కు పెరిగింది. అంటే 185% రాబడి. ఈ వ్యవధిలో బంగారం వెండి కంటే మెరుగ్గా రాబడిచ్చింది. 2010లో బంగారం 18,500, 25లో 88,500, అంటే 378% రాబడి. వెండి 27,000 నుంచి ₹1,00,000కు పెరిగింది. అంటే 270% రాబడి. ఈ వ్యవధిలో కూడా బంగారం వెండి కంటే మెరుగైన రాబడిచ్చింది. బంగారం సురక్షిత పెట్టుబడిగా పరిగణించవచ్చు. ఇటీవల కేంద్ర బ్యాంకులు ఏటా 1000 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ విధానాలు, ఆర్థిక అనిశ్చితి, అమెరికాలో మాంద్యం భయాలు బంగారం డిమాండ్ను పెంచాయి. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ బలహీనపడి బంగారం ధరలు మరింత పెరగవచ్చు. వెండి డిమాండ్ 5 ఏళ్లుగా సరఫరాను మించిపోతుంది. 2025లో గ్లోబల్ డిమాండ్ 1.2 బిలియన్ ఔన్సులుగా, సరఫరా 1.5 బిలియన్ ఔన్సులుగా అంచనా. పరిశ్రమల డిమాండ్, సోలార్ ప్యానెల్స్ పెట్టుబడి ఆసక్తి వెండి ధరలను పెంచుతున్నాయి.